Hi everyone, welcome to Impact Academy. So today let us look at some of the Andhra Pradesh schemes and current affairs, etc. So ఎకనామీలో ఎస్పెషల్లీ ఎకనామీ అండ్ సమ్టైమ్స్ పాలిటీలో ఆల్సో మనకి స్కీమ్స్ అనేవి కరెంట్ అఫైర్స్ అనేవి రెగ్యులర్ గా అప్డేట్ గా ఉండాలి. సో ఈ స్కీమ్స్ లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న నవరత్నాలు అవన్నీ ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. కొత్తగా ఏవైతే వచ్చాయో అవి మనం యాజ్ అండ్ వెన్ ఒక స్కీమ్ గురించి మనకి మోర్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం స్టడీ చేద్దాం. ఫర్దర్ కరెంట్ అఫైర్స్ అనేవి ఏం జరిగేవి కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. సో చంద్రబాబు నాయుడు లాంచెస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. సో ముందు మనకి ఏదైతే పెన్షన్ స్కీమ్ ఉండేదో దానికి ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద ఎర్లియర్ విచ్ వాస్ 3,000 ఇట్ హాస్ బిన్ ఇంక్రీజ్ టు 4,000 అండి. సో ఇప్పుడు వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో మనకి 3,000 నుండి ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద 4,000 రూపీస్ ఇస్తున్నారు. పెన్షన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 3,000 to 4,000 per month. 1.25 lakh secretariat employees have been deployed for distribution అండి. ఓకే, సో వాలంటీర్ సర్వీసెస్ వాడలేదు. 1.25 lakh secretariat employees have been used. 4,408 crore has been disbursed. సో గ్రూప్ 2 కి మనం ప్రిపేర్ అయినప్పుడు సమ్ డీటెయిల్స్ లో కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటే మంచిదండి. ఓకే, 65.31 lakh బెనిఫిషియరీస్ అండి. సో 65,65 లక్షల మందికి వచ్చింది అనమాట పెన్షన్. సో మన స్టేట్ పాపులేషన్ అరౌండ్ 4 to 5 crores ఉంటుంది కదా, దానిలో ఒక 60 లక్షల మంది పెన్షన్ వస్తుంది ఎవ్రీ మంత్. ఓకే, ఈ అమౌంట్ కూడా గుర్తుపెట్టుకోండి 4,408. తర్వాత ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు లాంచ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 4,408 crore అండర్ ఎన్టీఆర్ భరోసా ఫర్ 65.31 lakh బెనిఫిషరీస్. ఫైన్. సో ఇది కూడా అడిగే అవకాశం ఉంటుందండి. పెనుమాక విలేజ్. సో చీఫ్ మినిస్టర్ విజిటెడ్ పెనుమాక విలేజ్ ఇన్ మంగళగిరి. సో అక్కడ స్టార్ట్ అయింది మనకి. ఓకే, డిస్ట్రిబ్యూషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు డైరెక్ట్ గా వాళ్ళే వెళ్ళి పెనుమాక విలేజ్ ఇన్ మంగళగిరి. ఓకే, సో ఏపీ హెచ్ఆర్డి డెవలప్మెంట్ మినిస్టర్, సో బేసిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్, హెచ్ఆర్ మినిస్టర్, ఓకే, నారా లోకేష్ గారితో పాటు సీఎం ఇద్దరు కలిసి విజిట్ చేసింది పెనుమాక విలేజ్ ఇన్ మంగళగిరి. సో అక్కడ ఇది అడగపోవచ్చు, ఎవరికి ఇచ్చారు, ఇస్లావత్ సాయి పేరెంట్స్, బనావత్ ఇవన్నీ అడగపోవచ్చు అండి, బనావత్ సీత ఇవన్నీ. బట్ ఈ పెనుమాక అడిగే అవకాశం ఉంది. సో ఎక్కడ స్టార్ట్ చేశారు ఈ పెన్షన్ స్కీమ్ అనేది, ఎక్కడ కిక్ స్టార్ట్ చేశారంటే పెనుమాక విలేజ్ ఇన్ మంగళగిరి. ఓకే, సో ఇది మనం చూసాం కదా, 3 to 4 చేశారు. పెన్షన్ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ హ్యాస్ బిన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 3,000 to 6,000. సో స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఎనీ డిఫార్మిటీ ఉన్నా ఏది ఉన్నా సరే, సో స్పెషల్ ఎబిలిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే 3 to 6 చేశారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. నార్మల్ పీపుల్ కి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, విడో పెన్షన్స్ ఇవన్నీ 3 to 4, వీళ్ళకి 3 to 6. సో ద యాన్యువల్ పెన్షన్ బిల్ విచ్ henceforth will be about 33,000 crore. CM said, recalling that the TDP government headed by NT Ramarao started giving pensions to the poor in 1994-95. సో 94-95 లో స్టార్ట్ అయిందండి పెన్షన్ సిస్టమ్. అప్పుడు ₹35 ఉండేది, ఇప్పుడు కాలానుగుణంగా 4,000కి వచ్చింది అనమాట. ఓకే, సో పెన్షన్ బిల్ ఇయర్లీ మనకి ఎంత అవుతుంది, యాన్యువల్ పెన్షన్ బిల్ 33,000 crore. ఓకే, సో దట్ ఇస్ ఎ హ్యూజ్ అమౌంట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈచ్ బెనిఫిషియరీ వాస్ గివెన్ 7,000 ఇంక్లూడింగ్ జూలై మంత్స్ పెన్షన్. సో పాత ఏరియాస్ తో కలిపి 7,000 ఇచ్చారు. ఓకే, ఏరియాస్ ఆఫ్ 1,000 ఈచ్ ఫర్ ఏప్రిల్, మే, జూన్. సో ఆల్మోస్ట్ ఏప్రిల్ నుండి ఎన్హాన్స్ చేసినట్టు మనకు వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎన్టీఆర్ భరోసా స్కీమ్ అండి. ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ లేటెస్ట్ గా మనకు వచ్చింది. తర్వాత ఇదంతా ఆల్రెడీ మనం చూసాం. సో ఈ ముందుదంతా కూడా అమరావతి ఓఆర్ఆర్ కింద మనం చూసామండి, ఆల్రెడీ వేరే వీడియోలో కవర్ చేసాం, చూడకపోతే అది చూడండి. ఓకే, అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్, దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో సూపర్ 6 అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సూపర్ 6 తోటి ఎలక్షన్ లోకి వెళ్ళి విన్ అవ్వడం జరిగింది. సో వీటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ట్యాగ్ లైన్ ఈస్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ 20 lakh ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ ₹3,000 అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఫర్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ అండి. సో ఈ నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో అది 3,000 ఇస్తారు, లేదంటే ఒక 20 lakh మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు. సో ఆ దిశగా అడుగులు వేయడంలో ఫస్ట్ వచ్చింది ఏంటంటే బీపీసీఎల్. ఇప్పుడు బీపీసీఎల్ రిప్రజెంటేటివ్స్ హ్యావ్ మెట్ ద చీఫ్ మినిస్టర్ టు సెటప్ 60,000 crore పెట్రో రిఫైనరీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మన ఆంధ్రప్రదేశ్ కి 974 kilometers లాంగ్ కోస్ట్ లైన్ ఉంది కదా, సెకండ్ హైయెస్ట్ ఆఫ్టర్ గుజరాత్. సో గుజరాత్ 1,000+ ఉంది, మనకి 974 ఉందండి, సెకండ్ హైయెస్ట్ ఇన్ హోల్ ఇండియా. సో ఈ లాంగ్ కోస్ట్ లైన్ లో మనకి బోల్డ్ అండ్ పోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మూలపేట పోర్ట్ నుండి కూడా కింద కృష్ణపట్నం పోర్ట్ వరకు బోల్డ్ పోర్ట్స్ ఉన్నాయి.
సో దిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో బీపీసీఎల్ అనేది ఏంటంటే దే షోడ్ ఇంట్రెస్ట్ పెట్రో రిఫైనరీని ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. తర్వాత విన్ఫాస్ట్ అనే ఆటోమొబైల్ కంపెనీ కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో టాక్స్ లో ఉందండి. సో ఇది ఇలా అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ వస్తున్నాయో అవి మనం అప్డేట్ చేసుకుంటూ ఇక్కడ రాసుకొని చదువుకుంటుండాలి. ఇప్పటికైతే ఈ రెండు వచ్చాయి. సో సూపర్ 6 లో మనం రెండో తీసుకుంటే తల్లికి వందనం. సో తల్లికి వందనం అంటే ఎవ్రీ ఎలిజిబుల్ స్కూల్ గోయింగ్ చైల్డ్ విల్ రిసీవ్ ₹15,000. సో గతంలో అమ్మఒడి లాగా సో ఇప్పుడు తల్లి వందనం సేమ్ 15,000. సో అప్పుడు ఏంటంటే ఓన్లీ 1 kid పర్ ఫ్యామిలీ, ఇప్పుడు ఎవ్రీ కిడ్ అని అంటున్నారు. తర్వాత స్టూడెంట్స్ అప్ టు 10+2 ఆర్ ఎలిజిబుల్ అండ్ 75% అటెండెన్స్ అనేది ఉండాలి. గతంలో కూడా ఉంటుంది, ఇప్పుడు ఉండాలి. సో 15,000 ఫర్ నెంబర్ ఆఫ్ ఎంతమంది పిల్లలు వెళ్తే అంతమందికి 15,000 అన్నారు. సో దట్ ఈస్ తల్లికి వందనం. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఫార్మర్స్ ₹20,000 పర్ ఇయర్ అండి. ఓకే, రైతు భరోసా లాగా ఫార్మర్స్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ₹20,000 పర్ ఇయర్. సో దీపం స్కీమ్ కింద 3 గ్యాస్ సిలిండర్లు ఎవ్రీ ఇయర్ ఎలిజిబుల్ ఫ్యామిలీస్ కి 3 గ్యాస్ సిలిండర్స్ కి. సో ఈ ఎలిజిబుల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ ఎలిజిబుల్ క్రైటీరియా మీద మనకి కొంతమందికి వస్తుంది అనమాట, మొత్తం అందరికీ ఇస్తే అవ్వదు. సో ఆడబిడ్డ నిధి ఎవ్రీ ఎలిజిబుల్ విమెన్ అబోవ్ 18 అంటే ఫ్రమ్ 19 years to 15 years వరకు ₹1,500 పర్ మంత్ యాజ్ ఫైనాన్షియల్ బెనిఫిట్ అండి. అగైన్ ఎలిజిబుల్, అందరికీ కాదు, దానికి ఏదో ఒక క్రైటీరియా గవర్నమెంట్ అనేది తర్వాత ఇస్తుంది అనమాట. ఫ్రీ బస్ రైడ్ ఫెసిలిటీ ఫర్ ఆల్ ఉమెన్. ఓకే, సో దీస్ ఆర్ ద సూపర్ 6 అండి. సో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి, ఇది కూడా గుర్తుపెట్టండి. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి ఈ అడిగే అవకాశం కూడా ఉంది. ఎస్పెషల్లీ గ్రూప్ 2లో 75 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి పాలిటీలో, ఎకనామీలో అక్కడో దగ్గర కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఓకే, సో డోల బాల వీరాంజనేయ స్వామి ఇన్స్ట్రక్షన్స్ బేస్ మీద ఇమీడియట్ గా 10 స్కీమ్స్ కి పేరు మార్చారనమాట. సో వైఎస్ఆర్ కళ్యాణ వస్తు బికెమ్ చంద్రన్న పెళ్లి కనుక. సో ఒకప్పుడు ఈ పేర్లు ఉండేవండి, తర్వాత మళ్ళీ వెనక్కి మారే అనమాట. సో వైఎస్ఆర్ విద్యోన్నతి అగైన్ బ్యాక్ టు ఎన్టీఆర్ విద్యోన్నతి. సో జగనన్న విద్యా దీవెన ఇస్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. ఓకే, రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ. జగనన్న వసతి దీవెన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, మెయింటెనెన్స్ ఆఫ్ ట్యూషన్ ఫీ. జగనన్న విదేశీ విద్యా దీవెన, అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అనేది ఎస్పెషల్లీ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ కి. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్, ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్. ఓకే, సంపూర్ణ పోషణ, బాల సంజీవిని, సంపూర్ణ పోషణ ప్లస్ మళ్ళీ బాల సంజీవిని ప్లస్ అనుకోవచ్చేమో. జగనన్న సివిల్ సర్వీసెస్ సపోర్ట్, ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీస్. బేసిక్ గా ఇది ఏ గవర్నమెంట్ అయినా వచ్చాక పేర్లు ఎలాగైతే మారుస్తాయో అలా ఈ ఫస్ట్ ఫేజ్ లో 10 స్కీమ్స్ కి మార్చారండి. నెక్స్ట్ ఫేజ్ లో మిగతా కూడా మారుస్తారు, కొత్త కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. వైఎస్ఆర్ బీమా బ్యాక్ టు చంద్రన్న బీమా. ఓకే, సో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అడ్మినిస్టర్డ్ ఓత్ ఆఫ్ ఆఫీస్ టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆన్ 12th June 2024 అట్ కేసరపల్లి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉందండి. ఓకే, అవకాశం లేకపోలేదు. సో రాయగలిసిన వాళ్ళు రాస్తారు, లేకపోతే లేదు. బట్ గ్రూప్ 2 లెవెల్లో మీరు కంప్లీట్ అయినప్పుడు ఇవి కూడా అడుగుతారు, రాయగలిగితే వెల్ అండ్ గుడ్ అండి. ఓకే, June 12th 2024 కేసరపల్లి, ఇవి కూడా ఇంపార్టెంట్. కేసరపల్లి, గన్నవరం, విజయవాడ ఇక్కడ మనకి జరిగింది. దిస్ ద 4th టైం చంద్రబాబు నాయుడు గారికి, దిస్ ద 4th టైం యాజ్ సీఎం తో పాటు 24 క్యాబినెట్ మినిస్టర్స్ అండి. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. 24 క్యాబినెట్ మినిస్టర్స్ మనకి తీసుకుంది, దానిలో వన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ సీఎం. ఓకే, వాళ్ళు కూడా 12th June 2024 జరిగింది. అఫీషియల్ చార్జ్ 13th June తాడేపల్లి, అమరావతిలో తీసుకున్నారు. సో తీసుకున్న చార్జ్ తీసుకున్న ఫస్ట్ 5 ఫైల్స్ ఏవైతే సైన్ చేశారో, రిక్రూట్మెంట్ ఆఫ్ 16,347 టీచర్స్ త్రూ మెగా డిఎస్సి నోటిఫికేషన్, అదొకటి. రిపీల్ ఆఫ్ డ్రాకోనియన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా మనకి చాలా ఇంపాక్ట్ ప్లే చేస్తుంది ఎలక్షన్ లో చెప్పుకుంటే. సో దాన్ని ఇమీడియట్ గా రిపీల్ చేస్తామన్నారు, చేశారు. ఇంక్రీజ్ ఇన్ పెన్షన్, ఎల్డర్లీ పెన్షన్ ఫ్రమ్ 3,000 to 4,000 per month. Opening of Anna canteens to provide nutritious meals at ₹5 per plate. ఫస్ట్ ఫేజ్ లో 183 క్యాంటీన్స్ ఓపెన్ చేశారండి. తర్వాత కమిషనింగ్ ఆఫ్ స్కిల్ సెన్సస్ ఇన్ ఏపీ. ఓకే, దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, స్కిల్ సెన్సస్ ఇన్ ఏపీ. తర్వాత 13th చార్జ్ తీసుకున్నాక 24th ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ అయిందండి 24 June లో. ఓకే, సెక్రటేరియట్ వెలగపూడి, గుంటూరులో ఉంది. సో వైట్ పేపర్స్ టు బి రిలీజ్డ్ ఆన్ 7 sectors. ఆల్రెడీ మనకి పవర్, అమరావతి, పోలవరం మీద 3 వైట్ పేపర్స్ వచ్చాయి. రీనేమింగ్ ఆఫ్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ యాజ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. సో ప్రీవియస్ ఇదే ఉండేది, మార్చారు, మళ్ళీ వెనక్కి మార్చారు. సో ఇక్కడ వైజాగ్ లో కూడా అబ్దుల్ కలాం బీచ్ వ్యూ పాయింట్ ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్ కింద చేసి మళ్ళీ ఇప్పుడు అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ కింద మార్చారు. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి గోయింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ నేమ్స్ అండి.
సో 4,000 ఎన్హాన్స్డ్ పెన్షన్ టు 65 lakh బెనిఫిషరీస్. ఇది కొంచెం గుర్తుపెట్టుకుంటే బెటర్ అండి. న్యూ పాస్బుక్స్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ వితౌట్ సీఎం ఫోటో టు బెనిఫిషరీస్. 10 మహిళా మార్ట్స్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. సో ఈ మహిళా మార్ట్స్ అనేది కూడా ఒక 3-4 years బ్యాక్ ఎప్పుడు పెట్టారు. సో ఇట్ ఈస్ బీయింగ్ ఇంక్రీజ్ 10 మహిళా మార్ట్స్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం అలా వెళ్ళే కొద్దీ ఇది అప్డేట్ చేద్దాం. ఒకటి స్కీమ్స్ వచ్చినప్పుడు స్కీమ్స్, కరెంట్ అఫైర్స్ ఇవి అప్డేట్ చేసుకుంటూ మనం అలా వెళ్తే నెక్స్ట్ 2-3 months ఆర్ 4-5 months వెన్ ఎవర్ ద ఎగ్జామ్ ఇస్, అప్పటికి మనం అప్ టు డేట్ గా ఉండాలండి. ఓకే, క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, థ్యాంక్ యూ.